చాలా మందిలో విశ్వాసం అనేది గతించిపోయింది, విశ్వాసమే లేదు అని భక్తుడు తన బాధను వ్యక్తపరుస్తున్నాడండి. తన బాధను వ్యక్తపరచడు. అయ్యా, మీరు ఎంత మేలు చేస్తుంటున్నారు, ఎన్ని రకాలుగా మీరు ఆదరిస్తుంటున్నారు, ఎన్ని రకాలుగా ప్రతి వ్యక్తిని మీరు కాపుదలుగా ఉండి ఎన్ని విధాలుగా మీరు కార్యాలు జరిగిస్తుంటున్నారు, ఇంతంతా అనుభవిస్తూ కూడా భక్తిని చేయట్లేదయ్యా, విశ్వాసం మీద ఎవరు లేదయ్యా అని దావీదు వాపోతుంటున్నాడండి. ఈరోజు మన పరిస్థితి ఏంది? తక్కువ, నేనేం చేస్తున్నానని లోకల్ ఎవరు చేయట్లేదా, నేను ఒక్కనే చేస్తున్నానా అన్నట్టు ఈరోజు చాలా మంది అలా దబాయిస్తున్నారే కానీ ఏ మాత్రం మార్పు చెందాలి, సరి చేసుకోవాలి, దిద్దుబాటు కలిగి ఉండాలనే ఆలోచన ఎవరికి లేదు. కానీ భక్తులు అంటున్నాడు, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. విశ్వాసం అనేది లేదు నాయన. ఈరోజు చాలా మంది విశ్వాసంలో లేదు. అందుకే ప్రభు కూడా అంటాడు, నేను వచ్చే సమయానికి నాకు విశ్వాసం కనపడద్దా అన్నాడండి. అంటే దావీదు కాలంలోనే ఈ పరిస్థితి అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఈరోజు విశ్వాసం ఉందంటే చాలా మంది క్రైస్తవులు షో చేస్తున్నారు అంతేనండి. అంటే ఏంటి, ఏం చెప్పాలా, ఊరినాలా ఆధారం ఒక్క రోజు వచ్చి మేము భక్తి పరులం అన్నట్టుంది. మిగతా వారం అంత పరిస్థితి ఏంది? సోమవారం నుంచి శనివారం దాకా మన పరిస్థితి ఏంది? మన భక్తి తీరు ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? మన దేవుని పట్ల చేస్తున్న కార్యాలు ఎలా ఉంటున్నాయి అని గమనించి చూస్తే అంత శూన్యమే. ఎక్కడ భక్తి కనపడట్లా. కేవలం ఆ గంటన్నర 2 గంటలు ఇక్కడ మాత్రం భక్తిని చేస్తుండమే కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మన బ్రతుకు అలా కొనసాగుతుంది. అది గమనించిండు దావీదు. అయ్యా, భక్తి గల వాళ్ళు లేరయ్యా, భక్తి గల వాళ్ళు లేరు. విశ్వాసులు ఎవరన్నా ఉండరని నేను చూస్తున్నా, విశ్వాసులు కూడా కనబడట్లేదు. ఆ రోజుల్లో పరిస్థితి అలా ఉంది. ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవుడు మనకు రక్షణ ఇచ్చిండు. దేవుడు తన ప్రాణాన్ని మన కోసం ఉచితంగా ఇచ్చేసిండు. తన రక్తాన్ని కార్చిండు. తన రక్తాన్ని ఇచ్చి మనం తన సొత్తుగా మార్చుకొని మనల్ని ఆయన ప్రజగా చేసుకున్నాడు. మరి మన పరిస్థితి ఏంది? సమయం ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడున్న వ్యక్తి మన క్షణానికి లేడు. చుట్టూ భయంకరమైన పరిస్థితులు. చుట్టూ చూస్తే మరి బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా వస్తాడన్న నమ్మకం అనేది కనబడట్లే ఈరోజు. అలాంటిది ఈ రోజు వరకు దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిండు. 10 మాసాలు గడిచినాయి, 10 మాసాలు అయిపోయినాయి, రోజులు గడుస్తుంటున్నాయి అని అనుకుంటున్నాం. రోజులు వెళ్తున్నాయి అనుకుంటుంటే మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, మరణానికి దగ్గర అవుతున్నాం. మనం మరణానికి దగ్గర అవుతుంటున్నాం. ఏదో రోజులు గడుస్తున్నాయి అంటే ఏదో మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. రోజులు గడుస్తున్నాయి అంటే ఇదిగో మరణం అనేది మనకు దగ్గరికి వెళ్తున్నాం మనం. అది గుర్తు పెట్టుకోవాలి. కనుక భక్తి పరులుగా జీవించాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన ఏం చూసి ఆయన మన దగ్గర ఏం చూసండి? తన ప్రాణాన్ని ఇచ్చిండు. ఆయన మన దగ్గర ఏం కోరి అసలు తన రక్తాన్ని గడిచిండు అని ఆలోచన చేసి ఏమీ లే, ఉచిత రక్షణ. ఈ ఉచిత రక్షణను పొందుకున్న మనము ఆయన కోసం జీవించలేకపోతుంటున్నాం. ఎంతసేపు మన బాధలు, మన కష్టాలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన సమస్యలు, వీటి మధ్యలోనే మన జీవితాన్ని గడిపేస్తుంటుందని, అరే దీని నుంచి విడిపించడానికి ఒక ఆయన ఉండరా, దీని నుంచి రక్షించడానికి ఒక ఆయన ఉంటున్నాడు. మరి ఆయన తన ప్రాణమే నా కోసం ఇచ్చేసింది కదా, మరి ప్రాణం ఇచ్చేసిన ఆయన కోసం నేను ఏం చెయ్యాలి? మరి ప్రాణం ఇచ్చేసిన ఆయన కోసం నేను అలా జీవించాలి అనే ఆలోచన ఈరోజు ఎవరూ లేదండి. ఎంతసేపు ఈ లోక భోగాలలోనే మగ్గిపోయి ఈరోజు చాలా మంది జీవితాన్ని కొట్టిమిట్టాడుతూ అందులో చిక్కుకొని పోయి ఉంటున్నారు. బయటికి రావాలి. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను చుట్టూ చూస్తున్నాను నాయన, భక్తి గల వాళ్ళు లేరు నాయన. అసలు అక్కడ ఒక దగ్గర విశ్వాసం ఉందని చూస్తున్నాను అయ్యా, విశ్వాసం కూడా లేదయ్యా అంటున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, నాకు రక్షణ కావాలి, నన్ను రక్షించు అంటున్నాడు. కనుక చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా, చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నా, మన రక్షణ, నాకు రక్షణ కావాలి, ఆ రక్షణ అనుభవంలో ఉండాలి, నేను విశ్వాసం కలిగి జీవించాలి, భక్తి గల వాడిగా నేను ఉండాలి అని ఒక తీర్మానం తీసుకొని ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్న మనము భక్తిని చేస్తూ, విశ్వాసాన్ని కనుపరుస్తూ, రక్షణ మార్గములో చివరి వరకు నమ్మకంగా పరిగెత్తాలని కోరుకుంటూ దేవుని మాటలు ముగిస్తుంటున్నాను. ప్రేరేపింపబడిన వాళ్ళు
స్తోత్రాలు చెల్లించి ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాను.